నీ మార్గమును యెహోవాకు అప్పగింపు. నీవు ఆయన నమ్ముకొని ఆయన నీ కార్యములు నెరవేర్చును. నీ మార్గమును ఎవరికి అప్పగించాలి? యెహోవాకి. ప్రభువా, నా మార్గాన్ని నీ చేతిలో పెట్టుచున్నాను, నా జీవితాన్ని నీ చేతిలో పెట్టుచున్నాను అని మనం దేవునికి మనం సమర్పణ చేయాలి. ఈరోజు మనం ఏం చేస్తామంటే కాండిషన్, ఆ నిర్ణయం ఈరోజు అలాగే జీవిస్తున్నాం. మరి ఒకవేళ దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం పేరుకి క్రైస్తవులుగా జీవిస్తూ ఆ రీతిగా జీవిస్తున్నామేమో ఒకసారి పరిశీలన చేసి ఇక్కడ అంటున్నా, నీ మార్గములు యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకును, ఆయన నీ కార్యములు నెరవేర్చు. నీ కార్యములు నెరవేర్చబడాలి అంటే మనం యెహోవాను నమ్మాలి, ఆయన ఆశ్రయించాలి, ఆయన చేతికి మనల్ని సమర్పణ చేయాలి. ఈరోజు మనం దేవునికి సమర్పణ చేయకుండా, మన జీవితాలు దేవునికి ఇవ్వకుండా, ఈరోజు నా కోరికలు తీరలేదంటే తీరడం కష్టం, తీరదు. మన దేవునికి మనం అప్పగించాలి.